తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో నిర్వహణలో ఉన్న విద్యా సంస్థల్లో క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ 20వ తారీఖు మొదలవుతాయండి. 31 జనవరి నూతన సంవత్సరం వరకు. నేను చెప్పేది పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో గౌరవ రిజిస్ట్రార్ గారి ఆధ్వర్యంలో జరిగేవి. అది స్వామివారి సొమ్ము లేకపోతే అమ్మవారి సొమ్ము, అక్కడ అలివేలు మంగమ్మకి ఇచ్చే కానుకలు, వీటితోటి ఆ సంస్థ నిర్వహణ జరుగుతుంది. ఎలా విడిగా పర్మిషన్ ఇచ్చేశారు. క్రిస్మస్ వేడుకలు వాటికన్ సిటీకి వెళ్ళి మనం పొద్దున్న 6ంటికి వెంకటేశ్వర సుప్రభాతం పెట్టుకుంటాం. శుభ్రంగా సంప్రదాయ వస్తుదాంట్లో మా పురోహితులు వెళ్ళి అక్కడ ముందర గోవుని పంపించేసి ఆ వాటికన్ చర్చి తలుపులు తెరిపించి గోక్షీరంతో లోపల అభిషేకం చేస్తూ ఒప్పుకుంటారా? పద్మావతి యూనివర్సిటీ అండి. నేను తిరుమల తిరుపతి దేవస్థానం కాదని. డబ్బులు ఎవరివి? పైసలు ఎవరివి? ఎవరు నడుపుతున్నారు? గవర్నమెంట్ రూపాయి లేదు, అందులో గవర్నమెంట్ రూపాయి లేదు. మొత్తం టీటీడీఏ నడుపుతోంది. మీరు చెబుతున్నారు కాబట్టి అవును. యూనివర్సిటీలో పద్మావతి యూనివర్సిటీలో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉండనియండి. అంటే ఉంటే మీరు నిర్వహిస్తారా? వెంకటేశ్వర స్వామి ఆదాయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ వెళ్ళగొట్టమని ఎవరు చెప్పలేదే. మీరు అక్కడ ఎలా నిర్వహిస్తారు? ఆ సంస్థలు ఎలా నిర్వహిస్తారు? దేర్ ఆర్ సర్టెన్ బైలాస్. మీకు అది తెలియమంటారా సుజాత గారు? బైలాస్ తెలియవా మీకు? అది ఎవరు నిర్వహిస్తున్నారు? మీరు ఆ విషయం చెప్పండి. అది ఎవరు నిర్వహిస్తున్నారు? అది మీ ఇష్టం అండి. వెళ్ళగొట్టరా? మీరు పరిపాలించినప్పుడు ఏం చేశారో అది మీకు తెలుసు. మీరు ప్రశ్నని డైవర్ట్ చేయకండి, అంశాన్ని డైవర్ట్ చేయకండి. మనం తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతాం, మీరు యూనివర్సిటీని ఎందుకు తెచ్చారు ఇక్కడ? యూనివర్సిటీ అనేది అక్కడ అన్ని రకాల అక్కడ పెట్టే ప్రతి రూపాయి టీటీడీదే. మీకు తెలియదా సుజాత గారు? అక్కడ పెట్టే రైట్. ఓ పని చేద్దాం, మీరు అన్నట్టు ఇదేంటి, దేశంలో ఉన్న అన్ని మతాలకు సంబంధించిన పండుగలన్నీ చేద్దాం. నేను మళ్ళీ చెప్తున్నా, అన్నీ చేద్దాం. ఒకే ఒక్క విషయం వినండి, టీటీడీ నుంచి ₹1 తీసుకోవద్దని చెప్పండి, అప్పుడు అన్ని చేసుకోమనండి. ఓకేనా? దట్ ఈస్ ఓకే ఫర్ యూ? అది ఒకటేనా? అది ఓకే కదా మీకు? యూనివర్సిటీ పద్మావతి స్టూడెంట్స్ కి ఏంటి సంబంధం? అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందండి? గాడిదలు కాస్తుందా అడ్మినిస్ట్రేషన్? ఏం చేస్తుంది అడ్మినిస్ట్రేషన్? రిజిస్ట్రార్ దగ్గర నుండి చేయిస్తారా? ఎలా సమర్థిస్తారండి మీరు? కొంచెం లెజిబుల్ గా ఆలోచించండి సుజాత గారు, కొంచెం లెజిబుల్ గా ఆలోచించండి. దేవుడి సొమ్ము వేరే కార్యక్రమాలకు ఎలా మళ్ళిస్తారు మీరు? అది వేరే డిబేట్ చేద్దాం. దీనికి సంబంధించి ముందర చెప్పండి. వాళ్ళు వెళ్ళగొట్టమని ఎక్కడ చెప్పలేదే. మీరు ఒక ధర్మం ప్రకారం నడుస్తున్న దాంట్లో మీరు వేరే ధర్మాలకు సంబంధించిన పండుగలు ఎట్లా చేస్తారు, పబ్బాలు ఎట్లా చేస్తారు? యూనివర్సిటీ అది విద్యాలయము. పిల్లలు గ్యాదరింగ్స్ లో ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ మతాల్ని వాళ్ళు గౌరవించుకుంటారు, తప్పేమీ లేదు. కానీ దానికి ఫండింగ్ ఇచ్చే బయట చర్చిలు ఉన్నాయండి, అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. ప్రాంగణంలో ఎట్లా చేస్తారు? క్యాంపస్ లో ఎట్లా చేస్తారు? అక్కడ మత ప్రచారం జరగట్లేదు. వాళ్ళ భక్తుల్ని, దేవుళ్ళని వాళ్ళు పూజించుకుంటారు. దాన్ని కాదని ఓ పని చేయండి, పైన కూడా చేయమనండి. అలా కాదు పైన కూడా చేయమనండి. రైట్, అదే పైన కూడా చేయమనండి. బాగా ముదిరిపోయిన తర్వాత వచ్చే మాటలు ఇవి. రైట్, మన శివభారతి గారు మాట్లాడతారు. ఓకే, శివభారతి గారు మాట్లాడతారు ఒకసారి. శివభారతి గారు, సో ఇప్పుడు ఏంటంటే మీ ప్రభుత్వం వచ్చింది. నాకు సుజాత గారు ఒక అబ్బురపరిచే అంశం ఒకటి చెప్పారు. ఏంటంటే అది యూనివర్సిటీ కాబట్టి అక్కడ ఏమైనా జరగచ్చని. నేను ఒక బెట్ ఇంకా పైనకి ఎక్కి చెప్తా. ఏంటంటే అక్కడే ఎందుకు కొండ మీద కూడా చేయండి అంట. కొంచెం మీరు సంకీర్ణంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారా?